జీవితంలో ఎదగాలంటే నీకు కావాల్సింది మనోబలం, మెంటల్ ఎబిలిటీ. దేన్నన్నా ఎదుర్కొని నిలబడగలిగే మెంటల్ ఎబిలిటీ నీకు ఉండాలి. ఎందుకంటే సమాజంలో ఎత్తుకు పై ఎత్తులేసేవాళ్ళు, వెనక్కి లాగేవాళ్ళు, ఇగోయిస్టులు ఇలా చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ దాటుకొని పైకి వెళ్ళి నిలబడాలంటే నీకు కావాల్సింది వీటన్నిటిని ఎదుర్కోగలిగే మెంటల్ ఎబిలిటీ, టాలెంట్, స్కిల్స్ ఇవన్నీ కాదు. వీటినన్నిటిని ఎదుర్కోగలిగే మనోబలం ఉన్నవాడు ఏమీ లేకపోయినా ఎదగగలడు. ఇప్పుడు సమాజంలో కరువైంది అదే. ఊ అంటే అలుగుతారు, ఆ అంటే అలుగుతారు. ఇన్స్పైర్ మోడీ లాంటి వాళ్ళని, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళని చూసి మనం ఏం నేర్చుకోవాలి? చుట్టూ 100 మంది 1000 మంది తుపాకీ గుళ్ళతో నిలబడినా సరే ఏ మాత్రం బెదరకుండా కాలుస్తావా కాల్చు, చూసుకుందాం. అంత మనోబలం ఉన్నారు. అందుకే ఇప్పటికీ చిరస్థాయిగా నిలబడిపోయారు. మనం ఊ అంటే ముక్కు చూదేసుకుంటాం, ఆ అంటే కన్నీళ్ళు కార్చేస్తాం. మనోబలం ఉన్నవాడు వాడి జీవితంలో కన్నీటి బొట్టు, అమూల్యమైన కన్నీటి బొట్టును రాల్చడు, దేనికి బాధపడ్డు. చుట్టూ 100 మంది వాడిని అటాక్ చేసినా ఏమాత్రం చెక్కు చెదరడు. ఇలాంటి లక్షణాలు మీలో ఉంటే ఖచ్చితంగా మీరు జీవితంలో ఎదగగలరు. కాబట్టి మనిషి ఎదగాలంటే కావాల్సింది మనోబలం, మెంటల్ ఎబిలిటీ. అది డెవలప్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు జీవితంలో ఎదుగుతారు.